నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉషశ్రీ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే శ్వేత. ఎలా ఉన్నారు ఉష గారు? ఆల్ గుడ్. హౌ అబౌట్ యూ? యా, ఐఎమ్ గుడ్. ఉష గారు, రిపోర్టర్స్ అంటే జనరల్గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. బయటకు వెళ్ళినప్పుడు మాకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంటుంది కాబట్టి. కానీ వాళ్ళంతటి వాళ్ళు మమ్మల్ని రికగ్నైజ్ చేయడం వేరు, మేము రికగ్నైజ్ అవ్వడం కోసం కొన్ని టాపిక్స్ని వైరల్ చేయడం వేరు. ఆ వైరల్ అనేది మంచి వేలో వెళ్తే బాగుంటుంది, కానీ కొంచెం అసభ్యంగా, లేకపోతే మేము మాట్లాడేది మాత్రమే అందరూ వినేసేసి మమ్మల్ని మేము హైలైట్ చేసుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ క్రమంలో ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు, చాలామంది రిపోర్టర్స్ ఏంటి అంటే కొన్ని వాళ్ళు అడిగే ప్రశ్నల్లో తలాతోక లేకుండా హీరోస్ గురించి కానివ్వండి, హీరోయిన్స్ గురించి కానివ్వండి, వాళ్ళని ఏదో హైలైట్ చేస్తున్నాము అని చెప్పేసేసి వీళ్ళు ఫోకస్ చేసుకుంటూ వీళ్ళు ఏవో తలతిక్క ప్రశ్నలు అడుగుతున్నారు. మన తెలుగులో మన ప్రదీప్ రంగనాథన్ గురించి ఒక లేడీ జర్నలిస్ట్ అడిగారు. అండ్ ఇప్పుడు తమిళ్లో గౌరీ కిషన్ గురించి. ఈ విషయం ఎంత హాట్ టాపిక్ అవుతుందో మనకు తెలియంది కాదు. అంటే బాడీ షేమింగ్ అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆడవాళ్ళని ఎస్పెషల్లీ బాడీ షేమింగ్ చేయకూడదు. ఆ రిపోర్టర్ ఆ అమ్మాయిని ఎత్తుకుంటే ఎంత వెయిట్ ఉంది అని చెప్పేసి అడగడం అనేది నిజంగా చాలా జుగుత్సాకరమైన విషయం అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సరే, యాజ్ ఏ అడ్వకేట్గా ఈ సందర్భాన్ని మీరు ఎలా మాట్లాడతారు? ఇక్కడ నేను 4-5 కోణాల్లో ఆలోచించాను. మనం బిఫోర్ అంటే అందరిలాగా ఒకే కోణంలో అందరూ ఆ అమ్మాయి అఫెండ్ చేసుకుంది అని అంటున్నారు. అక్కడి వరకు వెళదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మనం కన్సిస్టెంట్గా చూస్తున్నాం. సుమ గారు ఎప్పుడు పంచలేస్తారు. వన్ ఆఫ్ ద వీడియోలో ఆవిడ్ని కూడా ఒకళ్ళు చాలా మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడలేకపోతే ఇంకొక సైడ్ యాక్టర్ గారు మాట్లాడారు. ఆ వీడియో చూశాను. ఎందుకంటే ఈ వీడియో చేసే ముందు నేను రీసెర్చ్ చేశాను. ఓకేనా? అండ్ ఇంకా పేర్లు ఎందుకులేండి, చాలా పెద్ద అవార్డ్స్ ఫంక్షన్ చేసే ఆయన కూడా ఎంతో మంది సినీ తారల్ని ఇలాగా ఆయన ఏదో నేను గ్రేట్, నేను తురుమ్ ఖాన్, నేను తోపు, బీయింగ్ నేను సినిమా జర్నలిస్ట్ గా నేను ఏమైనా జర్నలిస్ట్ గా ఏమైనా అడగచ్చా, ఎలా అయినా మాట్లాడచ్చా అనే ప్రశ్న వాళ్ళకు వాళ్ళు వేసుకున్నప్పుడు అది పక్కన వాళ్ళ మీద ఎలా ల్యాండ్ అవుతుంది అనే దానికన్నా మనం ఎలా హైలైట్ అవుతున్నాం, మన క్రెడిబిలిటీ, మన పేరు పెంచుకుంటున్నామా, నేను యాటిట్యూడ్ చూపిస్తున్నానా, నిజంగా రెస్పెక్ట్ చూపిస్తున్నానా టువర్డ్స్ నా ప్రొఫెషన్, లేకపోతే టువర్డ్స్ ఈ సినిమా, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సెలబ్రిటీస్. నేను మాట్లాడేది పక్కన వాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కన్సిస్టెంట్గా సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎవరైతే జర్నలిస్టులు ఉంటున్నారో వాళ్ళు మనసా వాచా కర్మణ జర్నలిజంకి స్టిక్ బ్యాక్ అవుతున్నారా, లేకపోతే సినిమా అంటే ట్రెండ్ అవ్వాలి, వైరల్ కంటెంట్ ఇవ్వాలి అనే ఉత్సాహంలో, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఆడపిల్లలు అని ఇక్కడ మాట్లాడుతున్నారు. కానీ నేనేమంటానంటే ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు సెలబ్రిటీస్ అంట. ఇక్కడ ఆడపిల్లలు మగపిల్లలు అనేది పక్కన పెడితే తమిళ ఇండస్ట్రీకి చెందిన ఒక పాపం టాలెంట్ ఉన్న హీరో, టాలెంట్ ఉన్న హీరో పేర్లు ఎందుకులేండి, నేను ఎప్పుడు పేర్లు చెప్పను, కేస్ లాస్ చెప్పను, కంటెంట్ మాట్లాడతాను. పాప ఆయన ఎంత చమత్కారంగా చాలా ఇలాగా చిన్నప్పటి నుంచి ఏంటనలేండి అని. సో అదే ఇంకొక మన తెలుగు హీరోయిన్ వచ్చినప్పుడు మనం ఈ ప్రశ్నలు అడగలేదండి. గ్లామర్ వచ్చినప్పుడు ప్రశ్నలు అడగలేదు, అవునా? వేరే దగ్గర నుంచి మనకి ముద్దుగుమ్మలు ఎంతో మంది వచ్చినప్పుడు అడగలేదు. సో సేమ్ తమిళ్లో ఇదే ఒరవడి ఒక మేల్ ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఒక 12 నిమిషాలు అమ్మాయి వాగ్వివాదానికి దిగినప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే అక్కడ రెస్పెక్ట్ ఇస్ మిస్సింగ్. నేను ఆ కాన్వర్సేషన్ విన్నాను, నేను తెలుగులో ట్రై చేశాను కానీ నాకు అర్థం కాలేదు అది వాయిస్ కన్వర్షన్. కానీ ఇంటెన్సిటీ చూస్తుంటే అసలు అబ్బాయి వదలట్లేదు అమ్మాయిని. అంటే మేడం, ఇక్కడ గ్లామర్ అనే దానికి మీరు ఏదో మాట్లాడారు, కానీ నేను ఒకటి చెప్తున్నాను, ముద్దుగుమ్మలైనా బొద్దుగుమ్మలైనా ఎవరైనా గ్లామర్ అనేది వాళ్ళు చేసే పని బట్టి ఉంటుంది అని నేను నమ్ముతా. ఏదో పైన కనిపించే రూపం కాదు గ్లామర్ అంటే అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలామంది హీరోస్ని ఫస్ట్ మూవీలో చూసినప్పుడు అబ్బా ఈ హీరోయిన్ ఇలా ఉన్నాడు, ఈ హీరోయిన్ ఇలా ఉంది అనుకుని కొన్ని మూవీస్ చేసిన తర్వాత వాళ్ళని, లేకపోతే అదే మూవీలో వాళ్ళ యాక్టింగ్ చూసిన తర్వాత అబ్బా అసలు ఏమన్నా చేశారా యాక్టింగ్ అని చెప్పేసి మనం ఫిదా అయిపోయి బయటకు వస్తాం. ఇక్కడ మన తెలుగులో తమిళ్ హీరో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో అక్కడ అతన్ని అలా అనగానే వెంటనే పక్కనున్న ఒక సీనియర్ హీరో మైక్ తీసుకొని ఇక్కడ అందరూ సూపర్ హీరోసే అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే ఆయన విజ్ఞత అలా ఉంది. అక్కడ ఉన్న జర్నలిస్టులను కూడా కలిపి ఆయన అలా మాట్లాడారు. మనం చేసే వృత్తిని ప్రవృత్తిని బట్టి అవతల మనిషి మన క్యారెక్టర్ని జడ్జ్ చేయకూడదు.
ఏదైనా కానీ మనకి మనమే గొప్ప. అండ్ వీటితో పాటు ఇక్కడ ఒక అమ్మాయిని బాడీ షేమింగ్ ఎప్పుడైతే చేసినప్పుడు ఆ అమ్మాయి ఆ హీరోలా చాలా కూల్గా ఆన్సర్ చెప్పలేదు, చాలా ఫైర్ బ్రాండ్లా ఫైర్ అయింది. అండ్ ఎన్నో ఛానల్స్ కానివ్వండి, నెటిజన్స్ అందరూ కూడా ఆ అమ్మాయికే మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలిసిందే. ఇక్కడ మనం ఒక మంచి పాయింట్ చెప్పాను శ్వేత. ఆ అమ్మాయి అఫెండ్ చేసుకోవడానికి ఒక్క ఆడపిల్ల లేదు అక్కడ. ఆ అమ్మాయి చెప్తోంది. అండ్ వేరే జర్నలిస్ట్ వేరే వీడియోస్ కూడా చూసాను నేను రీసెంట్ గా నా ల్యాండ్ కేసులో నేను విజయవాడ వెళ్తే దెర్ వాజ్ అ లేడీ ఎస్ఐ. సిఏ గారితో మాట్లాడతానన్నా లేడీ ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ ఉన్నారు. యాజ్ అ విమెన్ ఎమోషనల్ గా ఇప్పుడు అబ్బాయిలు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరుంటది, అమ్మాయిలు రియాక్ట్ అయ్యే పద్ధతి వేరుంటది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నువ్వు హీరోయిన్ అవ్వు, అడ్వకేట్ అవ్వు, ఎండ్ ఆఫ్ ద డే ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ద వే వి రియాక్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ అమ్మాయి విషయంలో అమ్మాయే అఫెండ్ చేసుకుంటుంది. ఇంక్లూడింగ్ నేను గమనిస్తే అక్కడ డైరెక్టర్ కానీ అందరూ జర్నలిస్ట్ కే సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఈ అమ్మాయి షీ హ్యాస్ టు ఫైట్ నువ్వు నన్ను ఎలా అంటావు అని చెప్పి. అండ్ లేడీ జర్నలిస్ట్ లేరు ఆ ప్రెమిసెస్ లో, ఒక లేడీ కూడా లేదు. వేర్ అట్లీస్ట్ ఆ ఇమీడియట్ నువ్వు ఏదైతే డిఫెన్స్ మెకానిజం చెప్పావో అబ్బాయిని సపోర్ట్ చేయడానికి ఇంకొక మేల్ ఉన్నాడు, ఈ అమ్మాయిని సపోర్ట్ చేయడానికి అమ్మాయి నిజంగా అప్రిషియేట్. ఇది ఫస్ట్ టైం కాదుట, ఆల్రెడీ ఇలా చేసినప్పుడు అమ్మాయి సైలెంట్ గా ఉంది. అందుకని కోర్టు వారు కూడా లేడీస్ 10 ఏళ్ల తర్వాత వెళ్ళి కేసులు వేసినా ఇది చాలా మందికి మన ట్రెండింగ్ సెలబ్రిటీ కేసులు అదేమిటండి అప్పుడు ఏం చేసిందండి అమ్మాయి, ఇప్పుడు ఎందుకు వచ్చి కోర్టు వారు ఎందుకు అలాంటి వెసులుబాట్లు ఆడవాళ్ళకి ఇస్తారో తెలుసా. యాజ్ ఎ విమెన్ మనం సప్రెషన్ కానీ ఏదన్నా ఇష్యూ చేయకుండా ఆలోచిస్తాం. అన్నెసెసరీగా మనం ఏది గొడవలు పెట్టుకోవడం కానీ. ఈ అమ్మాయి కూడా నేను ఈ అమ్మాయిని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. ఒకసారి ఊరుకున్నందుకు తనని తనే క్షమించుకోలేకపోయానని చెప్పింది అమ్మాయి వీడియోలో. రెండోసారి వీళ్ళందరూ ఏం వాదిస్తున్నారంటే నిన్ను కాదు కదా అంది, నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు అది ఇది అంటున్నప్పుడు, అవును డైరెక్టర్ గారు కానీ హీరో కానీ ఒక చిన్న ఈ అమ్మాయిని సపోర్ట్ లాగా వేయలేదు అక్కడెక్కడ. ఈ అమ్మాయి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే దెర్ వాజ్ నో సపోర్ట్. ఇక్కడ బాడీ షేమింగ్ లాగా మీరు తీసుకుంటున్నారు, నేను మిమ్మల్ని అనలేదు, ఇది ఫన్. నేను చాలా మంది హీరోయిన్లు అడిగాను, హీరోయిన్ అంటే సన్నగా ఉండాలా లేదా, హీరోయిన్ అంటే సన్నగా ఉండాలని ఎవరు చెప్పలేదు. మీరే మనం ఇందాక అన్నాం అనుష్క సినిమాకి లావ్ అయ్యింది, హీరోయిన్ డజంట్ మీన్ గ్లామరస్ గా ఉండే డాల్ అని ఈ జర్నలిస్టులు కానీ అండ్ చాలా మంది బడా తలకాయలు ఆఫ్ ద ఇండస్ట్రీ అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు లాస్ట్ 2 to 3 years లో మన నిత్య మేనన్ గారి తమిళ సినిమా అవనివ్వండి, ఎంత క్యూట్ గా అరే రియల్ టైం మనం ఫారెన్ నుంచి ఆపాదించుకొని మోడల్స్ ని ఆపాదించుకొని ఆ మోడల్స్ ఐశ్వర్య రాయ్ లాంటి పెద్ద పెద్ద మోడల్స్ మిస్ యూనివర్స్ లు సన్నగా హీరోయిన్లు అయ్యారు కాబట్టి మనం అలా ఉండాలా, క్యారెక్టర్ కి సంబంధించినట్టు ఉండాలి. అమ్మాయి చెప్తోంది నేను ఏదన్నా నా క్యారెక్టర్ లో క్వశ్చన్స్ అడగండి, లేకపోతే నా యాక్టింగ్ గురించి అడగండి. అండ్ వాళ్ళేం వాదిస్తున్నారు, బాడీ షేమింగ్ మేము చేయలేదు, వెయిట్ ఎత్తితే ఎలా ఉంది అని అడిగాము, అండ్ యాజ్ అ హీరోయిన్ గా మీరు సన్నగా ఉండాలి. ఇంకోటి అడ్వకేట్ గా చెప్తాను శ్వేత, మనకి ఫండమెంటల్ రైట్ ఇది చాలా 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 ఆచితూచి పెట్టారు. ఓకే, ఇది మిస్యూజ్ అవుతోంది బేసికల్ గా. ఫండమెంటల్ రైట్ అమెరికాలో, నేను యుఎస్ లో ఉన్నాను కదా, అది అసలు ప్రప్రథమైన అమెరికన్ సిటిజన్ యొక్క హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి. డెమోక్రటిక్ కంట్రీస్ లో ఇండియాను యుఎస్ మనం ఆదిగా చెప్పుకుంటాము. సో ఫండమెంటల్ రైట్ టు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఎస్పెషల్లీ జర్నలిజం కి కానీ మీడియాకి కానీ ఎందుకు ఇచ్చారు, ఎలా అయినా మాట్లాడొచ్చా అంటే ఒక వ్యక్తి కానీ ఒక శక్తి అంటే పవర్ లో ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆర్ ఎనీబడి యువర్ పొలిటీషియన్స్ ఆర్ ఎనీథింగ్. డెమోక్రటిక్ కంట్రీ అంటే ఏంటి, ఒక బేసిక్ సిటిజన్ గా నీకు హక్కు ఇచ్చారు కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ టు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అని. బట్ ఇది అబ్సల్యూట్ కాదు. టెక్నికల్ లాంగ్వేజ్ పక్కన పెడితే అబ్సల్యూట్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటారు. ఏది పడితే అది ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా నోటుకొచ్చినట్టు కామెంట్లు మాట్లాడే వీళ్ళందరికీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ 1901 లో ఏదైతే ఇచ్చారో రైట్స్ ఇచ్చినప్పుడు, హక్కులు ఇచ్చినప్పుడు దానికి బాధ్యతలు నివృత్తులు రిస్ట్రిక్షన్స్ కూడా ఇచ్చింది కాన్స్టిట్యూషన్. గూగుల్ సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా అన్నెసెసరీగా. అమ్మాయి చెప్తున్నప్పుడు సరే నీ ఇంటెన్షన్ అది అయ్యుండొచ్చు అయ్యుండకపోవచ్చు, ఒప్పుకుంటాను నేను. ఓకే, నీ బాడీ షేమింగ్ చేయాలని ఇంటెన్షన్ లేదు. ఎంత ఆరగెంట్ గా అబ్బాయి ఒక 12 to 15 minutes ఆర్గ్యుమెంట్ చేయడంలో అతని డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ విమెన్ కనిపిస్తుంది. అది చాలా వినడానికి కూడా బాలేదు. మనం అసలు
అరే నీకు నిజంగా గౌరవం ఉంటే ఒక ఆడపిల్ల నేను దీనికి హర్ట్ అయ్యానని చెప్పినప్పుడు అవునా అండి సారీ నా ఇంటెన్షన్ అది కాదు, జస్ట్ ఆయన లిఫ్ట్ చేశారని సరదాగా అడిగాను అని ఒక నిజంగా అతని ఇంటెన్షన్ లేకపోతే అలా మాట్లాడి వదిలేస్తాడు. హీ లిటరల్ ఇంటెన్షన్ ఎప్పుడు ఈ అమ్మాయి ఇంత గొడవ చేస్తుంది అని ఇంకో వర్షన్ మాట్లాడే వర్గానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే నిజంగా అమ్మాయిని అలా చేయాలని లేకపోతే నువ్వు అక్కడికక్కడ ఆపేసి మా ఇంటెన్షన్ అది కాదండి అని చెప్పచ్చు. నువ్వు హీరోయిన్వి కదా, సన్నగా ఉండాలి కదా, ఇట్లా ఉన్నావేంటి, నేను నిన్నను లేదు. సో దిస్ ఇస్ అన్ ఆరగెన్స్ ఆఫ్ నేను 35 years ఇండస్ట్రీ, నాకు తెలీదా నేను ఏం చేస్తున్నాను. 35 ఇండస్ట్రీ అంటే ఎంత ఎదిగినా ఒదగాలి శ్వేత. నాకు ఎంత నాలెడ్జ్ ఉంది, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది అమ్మాయి దగ్గర నువ్వు బేటాబేటీ చేయడానికి రాలేదు. ఒక సినిమా ప్రమోషన్ కి వాళ్ళు వచ్చారు. సో కుదిరితే నువ్వు వాళ్ళని ఎలివేట్ చేయడానికో లేకపోతే నీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే డిగ్రేడ్ చేయడానికో నీకు ఒక ఫండమెంటల్ రైట్ ఇవ్వబడింది. యూ కెన్ క్వశ్చన్ ఎనీథింగ్ యూ వాంట్. నీకు అనిపించింది నువ్వు ఎలా అయినా అడుగు. బట్ అమ్మాయి చాలా స్టూపిడ్ క్వశ్చన్. స్టూపిడ్ ఎట్లా అవుతుంది? ఐ వాజ్ లిస్నింగ్ ఇన్ తమిళ్ కూడా, నాకు అర్థమవుతుంది ఇది స్టూపిడ్ క్వశ్చన్ నన్ను ఎలా అంటారు అన్నప్పుడు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో లాట్ ఆఫ్ ఆరగెన్స్, డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ హర్. అంత మంది ముందు నువ్వు ఫర్గెట్ అబౌట్ సినిమానా, మీడియానా, సెలబ్రిటీయా, హీరోయినా ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్లని నువ్వు నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నాను క్లియర్ కట్ గా అమ్మాయి ఫీల్ అవుతున్నా అని చెప్పినప్పుడు ఆపేయాలి నువ్వు. ఆ అమ్మాయి పరువును కాపాడాల్సిన బాధ్యత, ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సక్సెస్ ఉంటుంది. అంతమంది మగాళ్ళ ముందు ఆర్గ్యుమెంట్ చేసి బాధపడుతూ ఇబ్బంది పడుతూ డిఫెండ్ చేసుకోవాలంటే ఆడది ఏం చేస్తుంది? ఏడుస్తుందా? ఏడవలేక అమ్మాయి దట్స్ లైక్ హర్ స్ట్రెంగ్త్. ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిని డిఫెండ్ చేయడానికి కూడా ఎవరు లేరు అక్కడ. అది మన దౌర్బల్యం అనుకోవాలి మన ఇండస్ట్రీలో. ఎందుకు చేయలేదంటే వాళ్ళు కొత్త అండి సినిమా న్యూ మూవీ, సో జర్నలిస్టులతో వద్దు అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పి ఏవో కింద కామెంట్స్ అయితే వస్తున్నాయి. మనము క్లియర్ గా యాక్చువల్ గా అమ్మాయి కూడా చెప్పింది ఒక రీసెంట్, నేను అన్ని వీడియోస్ చూసాను. ఎవరైతే డైరెక్టర్ వీళ్ళు కొత్త కదా మేడం, వాళ్ళు కూడా నాకు పర్సనల్ గా సారీ చెప్పారు. బట్ వాళ్ళతో మనం గొడవలు పడితే అరే ఇది మరీ బాగుందండి అంటే గొడవలు పడడం. ఇప్పుడు నేనున్న నా హక్కుని నేను వదిలేసుకొని నన్ను తొక్కేస్తారనో లేకపోతే నన్ను ఇబ్బంది పడతారనో మా హక్కుని ఎలా వదిలేసుకుంటే అమ్మాయి అదే చేసింది. ఓకే, ఆ అమ్మాయి ఫండమెంటల్ రైట్ టు లివ్ పీస్ఫుల్లీ. నన్ను ఎవరన్నా వచ్చి తిడుతున్నారు అనుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనుకో, ఒకసారి ఊరుకున్నాను నేను, రెండోసారి కూడా ఊరుకొని ఈ అమ్మాయి ఇది కనుక చేయకుండా ఉంటే అడ్డదిడ్డంగా నోటికొచ్చినట్టు సెలబ్రిటీల లైఫ్ల గురించి, వాళ్ళ బాడీ వెయిట్లు, వాళ్ళ స్కిన్, లేకపోతే ఇలాంటి వాటి గురించి లేనిపోని ఓకే క్యూట్ గా నువ్వు కామెంట్ చేయి, అందరూ నవ్వుకునేలా ఉండాలి. బట్ డీగ్రేడింగ్ గా మాట్లాడటం, ఐశ్వర్య అప్పుడు లావ్ అయిపోయింది, పెళ్ళైన తర్వాత అరే బాడీ వెయి పాపం తల్లైంది, టేక్స్ టైమ్ టు రెడ్యూస్. నువ్వు ఆడతనాన్ని ఎట్లా క్వశ్చన్ చేస్తావు? అదే మేడం ఇక్కడ దౌర్భాగ్యం అదే. ఒక ఆడది లావుగా ఉంది అంటే ఆటోమేటిక్ గా గ్లామర్ కి ఈ అమ్మాయి ఇండస్ట్రీకి పనికి రాదు అని చెప్పి చాలా ఈజీగా చెప్పేస్తారు. అదేంటో తెలియదు, వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు యాక్టింగ్ ఎందుకు చూడట్లేదు. నిత్య మీనన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా స్మైల్ బాగుంటుంది, నా ఫేస్ బాగుంటుంది, నా ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, నా యాక్టింగ్ బాగుంటుంది, ఇవన్నీ వదిలేసి ఈ అమ్మాయి లావుగా మాత్రమే ఉంది అన్నది ఒకటే చూస్తారు ఎందుకు అని చెప్పేసి తను ఒకసారి ఫీల్ అయ్యారు. ఆడపిల్ల అంటేనే షేపులు ఉన్నాయా, చూడగానే రంజుగా ఉందా, ఇంకింతకు మించి నేను మాటలు చెప్పలేను శ్వేత. ఓకే, మగాడైతే వాడు ముసలాడవని ముతకాడవని ఇట్లా బ్యాగ్స్ వచ్చాయి. మగాళ్ళైతే కళ్ళ కింద చేతుల కింద ఎన్ని బ్యాగులు వచ్చినా సరే వాడు మగాడ్రా చెట్టి, వాడు 60 ఏళ్ళైనా హీరో. అదే ఆడపిల్లకి 40 ఏళ్ళు వస్తే ముసలిది అయిపోయిందిరా, దాన్ని నేను చూస్తాం, బోర్ కొట్టేసింది. రియలీ మరి మగాడికి ఆడదానికి మీరు ఈక్వాలిటీ అని చెప్పి లేకపోతే ఈక్వల్ రైట్స్ అని మాట్లాడే ఈ తరుణంలో చాలా మంది చాలా ఫైట్ చేస్తున్నారు కదా. సి డెఫినెట్ గా జో దిక్తా ఓ బిక్తా శ్వేత, నేను దాన్ని కాదన్ను. మీ బీయింగ్ ఇన్ టు ఫ్యాషన్ అండ్ నేను ఫ్యాషన్ లో ఉన్నానని యూ డోంట్ నీడ్ టు షో. బ్యూటీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సెడక్షన్, ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ గ్లామర్, ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ వాట్ ఈస్ గివెన్ ఫర్ దెమ్ యాజ్ అ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ ని పర్ఫార్మ్, నటనా చాతుర్యాన్ని చూపించడానికి నవరసాలు పండించగలిగే ఒక అద్భుతమైన ఎబిలిటీ ఉండాలి ఆడదానిలో. పాతకాలంలో సావిత్రి గారి లాగా కళ్ళతోనూ చూపులతోనూ బాడీ లాంగ్వేజ్ ఆ వయ్యారాలతోనూ ఇలా ఇలా సిగ్గుపట్టంలోనూ డెఫినెట్ గా నవరసాలు పండించే శక్తి, యుక్తి, ఎబిలిటీ ఉండే ఆడపిల్లలకి ఎప్పుడు ఆ క్రియేటివ్ డైరెక్టర్స్ అది ఇస్తారు, ఆ ఎడ్జ్ ఇస్తారు. లేకపోతే నువ్వు చెప్పిన నిత్య మీనన్ కానీ రీసెంట్ గా బొద్దుగా క్యూట్ గా ఉండే ఆడపిల్లలకి ఆపర్చునిటీలు రావట్లేదా? వస్తున్నాయి. కామవాంఛతో, కోరికతో
గ్లామర్ అనే ఒక ముసుగులో ఆడపిల్లల్ని పెట్టినప్పుడే ఇలాంటి జర్నలిస్ట్ నోట్లోంచి వస్తాయి మాటలు. ఆ నోట్లోంచి మాటలు వచ్చినప్పుడు డిఫెండ్ అయ్యే ప్రతి ఆడపిల్ల బాధ గోత్రు అయ్యి అంతసేపు అరవాల్సి వచ్చింది. నువ్వు నన్ను తిడుతున్నావురా భయ్, నాకేంటి ప్రాబ్లం అంటే నా బాడీ ఎలా ఉందో ఎలాగ ఉండాలో నువ్వు డిసైడ్ చేస్తావా? నీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు నేను ఉండాలా? నువ్వెవరు డిసైడ్ చేయడానికి? నా బాడీ నా ఇష్టం. ఇది ఎప్పుడు 1960లోనే అమెరికాలో ఒక రెబీలియస్నెస్ వచ్చి మా బాడీ ఎలా ఉండాలో మా ఇష్టం, అసలు కనాలా లేదా మా ఇష్టం అని వాళ్ళు లా తెచ్చుకున్నారు. ఇకపోతే ఆడవాళ్ళు మనం నెక్స్ట్ ఈ చిన్మయి కేసు చూద్దాము నెక్స్ట్ వీడియోలో. బట్ చెప్తున్నాను, మీరెవరబ్బా డిసైడ్ చేయడానికి? పిల్లల్ని కనాలా వద్దా, పిల్లల్ని పెంచాలా వద్దా, తాళిబొట్టేసుకోవాలా వద్దా, తాగి కింద పడిపోవాలా వద్దా, అంతా మీరు చెయ్యొచ్చు, అన్ని మీరు మాకు నేర్పించచ్చు. మేము మాత్రం బాబ్బా కాళ్ళు పట్టుకొని మొగుడు భర్త మహాప్రభో భరించేదే భార్య అని చెప్పి డెఫినేషన్ మేము రాసుకోవాలా? మీరు మాత్రం ఏమైనా చేస్తారు? లేక అసలు ఆ నీచపు మాటలు ఒకటి టు కంక్లూడ్ ఏంటంటే శ్వేత, రెస్పెక్ట్ ఈజ్ మిస్సింగ్ ద ఎంటైర్ వీడియోస్ ఆఫ్ ఈ 2 వీడియోస్ లో నేను చూసింది ఏంటంటే ఒక ఆడదాని మీద గౌరవం. మగపిల్లలకి నేను తల్లిదండ్రులనే అనాలి ఈ విషయంలో, అంటున్నానని కాదు. మగపిల్లాడు పుట్టిన తర్వాత వాడి పెంపకాన్ని బట్టి సొసైటీకి వాడు ఏం ఇస్తున్నాడనే బాధ్యతని నేర్పించకుండా విస్మరించి ఉల్లంఘించి అడ్డదిడ్డంగా నువ్వు మగాడివిరా, ఏమన్నా చేయి, నువ్వు మగాడివిరా, నువ్వు ఎలా అన్నావు, నువ్వు మగాడివిరా, 10 మందితో తిరుగు, నువ్వు మగాడివిరా, లేటుగా రా. ఓకే, ఆడపిల్ల కాళ్ళు మడుచుకొని ఉండాలి, గట్టిగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. పెళ్ళైన తర్వాత ఇట్లా సెక్సీ క్లీవేజ్లు కనిపించకూడదని ఇంకా 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 నువ్వు పెళ్లి కాకముందు ఏమన్నా చేయి, పెళ్ళైన తర్వాత ఇలానే ఉండాలి, ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఆడపిల్లని రెస్పెక్ట్ చేయండి. రిస్ట్రిక్షన్స్ మీరు పెట్టక్కర్లా, ఆడపిల్ల పెట్టుకుంటుంది మీకోసం. ఎప్పుడైతే నువ్వు గౌరవ రహితంగా బిహేవ్ చేస్తున్నావో, అగౌరవపరచడానికి తనను తను దిగజార్చుకోవాల్సిన పరిస్థితి ఆడపిల్ల మీరు తీసుకొస్తున్నారు, ఆ పిల్ల రావట్లా. అర్థమైందా? అర్థమైంది. రియల్లీ వండర్ఫుల్ అండి. లైక్ అంటే ఆడపిల్లకి తన హక్కు ఏంటి అనేది చాలా మంది ఆడపిల్లలకు తెలియదు. ఇదే కరెక్ట్ ఏమో, ఇదే చేయాలేమో. చిన్నప్పుడు అంతా అమ్మ నాన్న మాట వినడం సరిపోతుంది, పెద్ద అయిన తర్వాత భర్త మాట వినడంతో సరిపోతుంది, వయసు మీద పడిన తర్వాత పిల్లల మాట వినడంతో సరిపోతుంది. కానీ వీళ్ళకి ఏం చేయాలి అన్నది పాపం చివరి వరకు ఒక క్లారిటీ అనేది ఉండదు. కానీ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు నిజంగా ఆడవాళ్ళకు కూడా ఎన్నో హక్కులు ఉన్నాయి, వాళ్ళ స్పందన బట్టి ప్రతిస్పందన అనేది ఉండాలి అని చెప్పేసి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.